హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రేషన్ కార్డు ఉన్నవారికి భారీ శుభవార్త. ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేషన్ కార్డు సరుకులకు సంబంధించి మరో తీపి కబురు అందించింది. అయితే రేషన్ కార్డు ఉన్నవారికి రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరుకులు తీసుకోవచ్చని సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తామని, ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు వారంలో 2 సార్లు జిల్లాలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ ఉమర్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ రేషన్ కార్డుల జారీపై విధి విధానాలు ప్రభుత్వానికి అందించనుంది. ఆ వెంటనే అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ కొరకు అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది కొత్త రేషన్ కార్డులకు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉండగా, తాజాగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందజేయనున్నారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.